ఎందుకు సార్ ఎన్డీఏ వాళ్ళ గుండెలో నిద్రపోవడానికి? తాడేపల్లిలో 15 బెడ్రూమ్లు, ఆ బెంగళూరు పోతే 200 బెడ్రూమ్లు సౌదము, ఇడుపులపాయలో 20 బెడ్రూమ్లు, పులివెందుల్లో 12 బెడ్రూమ్లు. ఆడంతా వదిలేసి ఇక్కడ ఎందుకు నిద్రపోవడం? ఏముంది మా గుండెల్లో నిద్రపోవడానికి? ఏమున్నది నిద్రపోవడానికి? ఆయన నిద్రపోతున్నాడంట. నేను అందుకే 5 ఏళ్ళు నిద్రపోయింది సాల్దా ఈ ఈ ప్యాలెస్లు అన్నిటిల్లో. నిద్రపోయినాడనే కదా దించినారు ప్రజలు. తర్వాత ఇందాక ప్రసాద్ సార్ చెప్పినాను నేను. ఏం చెప్తున్నానంటే సార్, ఆ 27 రూపాయల 70 పైసలు ఏదైతే ఆయన చెప్పినాడో ఈ స్పిరిట్, వర్మ గారు ఇది వినాలి. నాకు టవర్ పోతున్నా నేనేదో పెంచేనా చెప్తాను. 7 రూపాయలతో స్టార్ట్ చేశారు సార్ వైసీపీ వాళ్ళు. అంటే 7 రూపాయలతో ఆ స్పిరిట్, 27 గవర్నమెంట్, ఎంత తేడా? ఈ 7 రూపాయల స్పిరిట్ ని ప్రీమియం ఇదే, చీప్ లిక్కర్ ఇదే, టాప్ లిక్కర్ ఇదే. అదే కదా జనాలు అనింది. ప్రీమియము 3 ఇదే. బాటల్లో కొత్త బాటల్లో కొత్త స్టైలిష్ గా అది వేసేస్తే ప్రతి చోటకు ఇదే. ఇది ఎలా గిట్టుబాటు అవుతోందని ఇందాక సార్ మాట్లాడితే, గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం అంటే మన డిస్టిలరీలో మూతపడే పరిస్థితుల్లో ఈ సిండికేట్ ఒకటి అయిపోయి తమిళనాడు, కర్ణాటకలో ఉండే డిస్టిలరీస్ కూడా బాడుకు తీసుకున్నారు, లీజుకు తెచ్చుకున్నారు ఇలా నాయకులు. ఎందుకు? 8 రూపాయలతో చీప్. మీరు కావాలంటే నాకంటే ఇంకా అద్భుతంగా చెప్తాడు ఉండవల్లి గారిని అడిగితే. ఆ 8 రూపాయలు చీప్ లెక్కర్ తెచ్చి ఈ 27 రూపాయలు అమ్మినప్పుడే ఎంత వచ్చింది సార్? అక్కడే ఒక క్వార్టర్కి 19 రూపాయలు వచ్చింది. ఈ డబ్బులంతా ఎట్లా కావాలి డిస్పాచ్? అదే జరిగింది. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ వచ్చాయి. గవర్నమెంట్ గురించి ఎవరు బాధపడలేదు. కావాలంటే మేము పోయినసారి కంటే మేము గవర్నమెంట్ ఎక్కువ ఆదాయం ఇచ్చాం. ప్రసాద్ సార్ లాంటి మేధావులను పెట్టి చూడండి, అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత అంటారు. సరే, ఓకే, ఒక్క నిమిషం అండి నాగేంద్ర గారు, నన్ను చెప్పనియండి సార్. జరిగింది ఏంటంటే ఈ చీప్ లిక్కర్ నే ప్రీమియం గా చేసి దీన్నే మళ్ళీ అన్ని రకాల ట్యాక్సులు వేసి 150 రూపాయలు ఇదే, 300 రూపాయలు ఇదే, 3000 రూపాయలు ఇదే. ఇప్పుడు ఇక్కడ ఎందుకు తేడా వచ్చిందంటే, కేవలం అడుక్కుండేవాడు 10 రూపాయలు అడిగినా గానీ నా దగ్గర చిల్లర లేదంటే వాడు ఫోన్ పే కొట్టండి సార్ అని చూపిస్తున్నాడు. కానీ మనం జగనన్న గవర్నమెంట్ లో ఎక్కడే కానీ లాస్ట్ చివరిలో ఇంక మళ్ళీ ఎన్నికలకు ముందు పోతామన్నదా తప్ప మనకి ఎక్కడ ఈ ఫోన్ పే కానీ డిజిటల్ పేమెంట్ కానీ లేదు. ఎందుకంటే ఇది క్యాష్ గా రావాలి, ఆ బ్యాలెన్స్ తీసేయాలి, ఆ ముడుపులు పోవాలి, అంతా కూర్చొని మాట్లాడుకోవాలి తాడేపల్లిలో చోట.